క్రైస్త లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల ఒకే భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు ఒకే భాగం ధ్యానిస్తుండగా ఒకే భాగం అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనము. నేను మిగులు ఆపేక్షించుచు నిరీక్షిస్తున్న ప్రకారముగా మీ ప్రార్థనల వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఒకే భాగంలో గమనించినట్లయితే, నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారంగా మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన ఆ ప్రకటన నాకు రక్షణార్థంగా పరిణమించునని నేను ఎరుగుదును. అదేవిధంగా ఒకే భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 5వ వచనంలో, నా ప్రాణమ దేవుని నమ్ముకొని మౌనముగా నుండము, ఆయన వలన నాకు నిరీక్షణ కలుగుచున్నది. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనము, నా దేవ నీ యందు నమ్మిక ఉంచినాను, నన్ను సిగ్గుపడనీయకము, నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సాహింపనీయకము. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 17వ వచనం, యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది, మీరు ఎన్నిటికై సిగ్గుపడకయు విస్మయమందకయు నుందురు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనం, ప్రభువుకు యెహోవా నాకు సహాయం చేయవాడు కనుక నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకు రాత్రివల చేసుకుంటుని. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4వ వచనం, భయపడకు, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు, అవమానం తలంచుకోము, నువ్వు లజ్జపడనక్కర్లేదు, నీ బాహ్యకాలపు సిగ్గును మరచెదువు, నీ వైభవపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకునువు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, ఎందుకని ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 33వ వచనం, ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబండను సీయోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపరచబడడు అని వ్రాయబడిన ప్రకారం ఆ అడ్డురాయి తగిలి త్రొట్టిల్లబడిరి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. చివరిగా ఒక మాట, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, మీరు శరీర బలహీనతను బట్టి మనుష్యరీతిగా మాట్లాడుచున్నాను, ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకు మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యధారం మీరు ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటాను తండ్రి. మీ పరిశుద్ధత కలిగి జీవించేవారు మన శక్తులను గ్రహించి మీ ప్రేమ కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్.